హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కట్టు తీగతో ఈజీగా అల్లుకోవడం ఎలా చైన్ మేకింగ్ అనేది చూపిస్తాను. దీనికి మనకి కట్టరు, అలాగే కట్టర్‌లో కూడా ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయండి, చూసుకోండి. ఇది నోస్ ప్లేయర్ అనమాట. సో, నోస్ ప్లేయర్‌తోని మనం చేయొచ్చు. కట్టు తీగతో అల్లేది దానికి ఒక టూల్ ఉంటుంది. అది అవసరం లేదు. దీంతో కూడా మేక్ చేయొచ్చు. సో, అది ఎలా అనేది చూసేద్దాము. అలాగే దీనికి ఇది మైక్రో పాలిష్డ్ 26 అండి. 26 ఆర్ 28 సైజ్ అనమాట ఇది. అంతగా సైజ్ అనేది గుర్తులేదు. ఇది మైక్రో పాలిష్డ్ అనమాట. నార్మల్‌ది కాదు. కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాతే మైక్రో పాలిష్డ్ అనేది మేము తీసుకున్నాం. ఇదైతే హైడ్రో బీట్స్ అంటారు, క్రిస్టల్ బీట్స్ అంటారు. సో, ఇవేంటంటే 2 ఎంఎం సైజ్ అనమాట. అలాగే 2 ఎంఎం సైజు, 4 ఎంఎం సైజు ఏ సైజులోనైనా మనం మిడిల్‌లో గోల్డ్ బాల్స్ యూస్ చేసుకొని కూడా మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి, డీటెయిల్డ్‌గా చెప్తాను. అండ్ ఇందులో మనం ఫస్ట్ అయితే ఒక లైన్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవి మనకి చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. మైక్రో పాలిష్డ్ మనకి చాలా ఈజీగా తిరుగుతూ ఉంటుంది. మనం పాడు చేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఈజీగా మేకింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఒక లైన్ లాగా తీసుకొని చూడండి, జస్ట్ ఎడ్జ్‌కి పెట్టాను. ఎడ్జ్‌కి పెట్టి దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. సో, ఇది నేను చేయలేదు, మా సిస్టర్ చేసింది. సో, తనతో నేను చేయించాను అనమాట. ఇలా ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి మనం హోల్డ్ చేసి పట్టుకొని దాని చుట్టూ ఇలాగా తిప్పుకోవాలన్నమాట. 3/4 రౌండ్స్ తిప్పుకున్న తర్వాత మీకు ఎక్కడి వరకు చాలు అనుకుంటున్నారో అక్కడికి మీరు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా అయితే వస్తుందన్నమాట. సో, ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్టర్తో ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైడ్రో బీట్, క్రిస్టల్ బీట్ ఏదైతే ఉందో అది ఒకటి వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను 2 ఎంఎంతో చూపిస్తున్నాను. ఆల్రెడీ 4 ఎంఎం, 3 ఎంఎంతో కూడా చేశాము. సో, మనకి ఏదైతే సైజ్ సరిపోయిందో కట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా మనకి ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఇలా నోస్ ప్లేయర్తో నొక్కేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలంటే అలా 3 లైన్స్, 4 లైన్స్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వేసుకోండి. అది మీరు నొక్కకుండా ఉన్నారంటే చైన్కి గుచ్చుకుంటుంది కాబట్టి ఇప్పుడే దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో, ఇప్పుడు చూసారా హోల్ లాగా వచ్చింది. సో, ఇప్పుడు దీంట్లో మనం ఈ 2 ఎంఎం ఏదైతే బీట్ ఉందో అది నేను వేసుకుంటున్నాను. బ్లాకే ఆల్మోస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తారు కాబట్టి బ్లాక్తో మాత్రమే మేక్ చేయించానండి. సో, ఇప్పుడు దీన్ని ఇందులో వేయించుకోవాలి. స్టార్టింగ్లో మనకి అంతగా ఏమీ తెలీదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఒక 2-3 పూసలు ఎక్కించడం చేసిన తర్వాత మనకి ఈజీ అయిపోతుందనమాట. సో, ఇలా ఎక్కించేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత అయితే లైన్ కావాలి అనుకుంటున్నారో అంత ఉంచుకొని రిమైనింగ్ దానికి ఇలా జస్ట్ ఇలా నోస్ ప్లేయర్తో ఇక్కడ పట్టుకున్నారా, సో దీన్ని ఇలా తిప్పాలన్నమాట. సో, ఎన్ని రౌండ్స్ కావాలి అనుకుంటే అన్ని రౌండ్స్ తిప్పండి చాలు. ఒక 2-3 అంతకు మించి తిప్పారనుకోండి గ్యాప్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో, ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు మాత్రం ఇలాగ 3-4 టైమ్స్ తిప్పుతారు. అంత అవసరం లేదు. ఒక 2 లైన్స్ తిప్పితే సరిపోతుందన్నమాట. సో, ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి కట్ చేసేసుకొని రిమైనింగ్ అనేది నోస్ ప్లేయర్తో నొక్కేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఒక లైన్ వచ్చింది చూసారా. సో, రిమైనింగ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. కాకపోతే ఒకదానికొకటి జాయింట్ అనేది డెఫినెట్గా ఉంచుకోవాలండి. ఆ జాయింట్ లేదు అంటే మీకు ఇబ్బంది అయిపోతుంది. సో, చూసారా ఒకటైతే రెడీ అయిపోయింది. మీకు స్పీడ్ పెంచకుండా లైవ్లో చేసి ఇది చూపిస్తున్నామండి. దీంట్లో మేము స్పీడ్ పెంచకుండా డైరెక్ట్గా ఇలా చూపించేస్తున్నాం అనమాట. సో, ఎందుకంటే మీకు చేసుకునేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలని చెప్పి. సో, ఇప్పుడైతే మనం ఇది కట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఫస్ట్ లైన్ ఏదైతే చేసామో దాన్ని ఎక్కించుకోవాలి. ఈ ఒక్క విషయము తెలిస్తే సరిపోతుందండి, ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక లైన్ చేయటానికి చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా మనం చేసామా, ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఏదైతే చేసామో దాన్ని ఈ ఎండ్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కట్టు తీగను చుట్టుకోవాలి. లేదు అంటే చుట్టేసిన తర్వాత దాంట్లో మనం పెట్టడం కుదరదు. సో, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని
చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఏదైతే సెకండ్ ఎండ్ పాయింట్ ఉందో దాన్ని ఇప్పుడు కొంచెం రౌండ్ వచ్చినంత వరకు ఉంచుకొని రిమైనింగ్ అనేది దాని చుట్టూ జాగ్రత్తగా తిప్పుకోవాలి. అంతే అండి. చూడండి వీడియోలో చూపించిన ప్రకారం ఇలా దగ్గరికి పట్టుకొని జాగ్రత్తగా ఒక 2 లైన్స్ తిప్పుకొని ఆ ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఇలా ఒక 2 లైన్స్ ఇలా చేసుకొని నెమ్మదిగా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. నేను చేసిన కొత్తలో అయితే ఇలా జాయింట్ చేయకుండా విడివిడిగా చేసేదాన్ని. చుట్టేసిన తర్వాతే దీన్ని అటాచ్ చేయలేదు అనే విషయం తెలిసేదనమాట. సో అలా అయితే కట్టు తెగి చాలానే వేస్ట్ చేశాను. సో ఇది మనకి రెడీమేడ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇలా చేసుకోలేము, ఇది చాలా లెంతీ ప్రాసెస్లో ఉంది అనుకునే వాళ్ళు మైక్రో పాలిష్డ్ది కట్టు తీగ లైన్ ఉంది. 18 ఇంచెస్ వచ్చేసరికి మనకి 180 రూపీస్ అలా పడుతుంది. ఒకసారి క్యాటలాగ్లో చెక్ చేయండి. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. మీకు ఎన్ని ఇంచెస్ కావాలి అంటే అన్ని ఇంచెస్ ఇస్తాము. మేకింగ్ చేసి కావాలన్నా ఇస్తాము, లాకెట్స్ వేసి. మీకు ఎలా కావాలి, 2mm కావాలన్నా 4mm కావాలన్నా మీకు మేక్ చేసి ఇవ్వగలుగుతాము. సో ఇప్పుడు సెకండ్ ఏదైతే ఉందో లాగ్ బీట్, ఆ బీట్ని అనేది ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. సో ఇది ఎక్కిచ్చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. ఒక్క 5 అంటే 5 చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈజీ టీవీ చూసుకోనో లేదంటే పాటలు పాడుకునో ఏదో పనిలో ఉండో పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా ఈజీగా చేయొచ్చు వన్స్ మనకి ఇది అలవాటు అయ్యింది అంటే. ఇది మేకింగ్ చేయటం ఇప్పుడు మీరు చూసారో లేదో పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు కాజోల్ ఉన్నారు, ఆవిడ హిందీ యాక్టరు. సో వాళ్ళ హస్బెండ్ కూడా యాక్టరే, నాకు అజయ్ దేవగన్ సో వాళ్ళ హస్బెండ్. సో ఆవిడైతే మామూలుగా నార్మల్గా మాట్లాడుతూ ఉంటూ కూడా అల్లికలు అల్లేస్తూ ఉంటారనమాట. ఆవిడకి అది ఒక హాబీ అనమాట. సో అలా మనం ఏ పని చేస్తున్నా మన హాబీని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా మనకి ప్రాక్టీస్ వచ్చిందనుకోండి, ఏ పని చేస్తూ మాట్లాడుతూ అయినా టీవీ చూస్తూ అయినా ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డేలో అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైన కూర్చున్నారనుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే డైలీ మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇలా 2 లైన్స్ అయిపోయాయి కదా, ఇది చూడండి. ఇలాగే సేమ్ చైన్ ప్రాసెస్ అనేది అంతా ఉంటుందండి. స్టార్టింగ్లో కొత్తగా ఉన్న రిమైనింగ్ కొంచెం అలవాటు అయ్యే కొద్దు ఈజీ అయిపోతుంది. సో ఇలా 2 లైన్స్ చేసాం కదా, నేను ముందుగా చేసి పెట్టుకున్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా ఇది ఒక లైను, ఇది 2mmతో చేసింది. అలాగే 3mmతో కూడా చేసాము. మధ్యలో గోల్డ్ బాల్ వేసి మరీ చేశాను. అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా చైన్ మొత్తం చేసేసుకున్న తర్వాత మేకింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడే మనం కట్టు తీగతో అల్లుతున్నప్పుడే లాకెట్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇందులో గోల్డ్ బాల్స్ కూడా వేశాను. 2 పీసెస్కి మధ్యలో గోల్డ్ బాల్. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదైతే నేను మేక్ చేయలేదు, మా సిస్టర్తో చేయించాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.